హాయ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. దట్ ఈస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. గత 2 వారాల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో దీని గురించి పుకార్లు తెగబోతున్నాయి. దీని వెనుక కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. ఆ పుకార్లు పక్కన పెడితే అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంది, ప్రస్తుతం అది ఆచరణలో ఉందా లేదా అనే ప్రశ్నకు సమాధానం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది స్టిల్ డ్రాఫ్టెడ్ మోడల్లోనే ఉంది. అంటే ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ఇది 1-2 ఏళ్లలో ఇంప్లిమెంట్ అవుద్ది. ఈ ప్లాన్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య అంశాలు ఏంటంటే, నీతి ఆయోగ్ అంటే మన ప్లానింగ్ కమిషను ఈ డ్రాఫ్టెడ్ మోడల్ని రిలీజ్ చేసింది. అంటే ఈ ప్లాను ముఖ్య విషయాలు ఇది క్రియేట్ చేయటం వల్ల మన భూములు, స్థిరాస్తులు పక్కాగా గవర్నమెంట్స్ రికార్డ్స్లో రికార్డ్ అవుతాయి. ఏ స్టేట్లు ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాయో వాళ్ళు ఒక గవర్నింగ్ బాడీ, అంటే ఒక బోర్డు, ఒక సిస్టమ్ను క్రియేట్ చేసి మన స్థలాలు, పొలాలు, ఇంకేమైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉంటే వాటి ఓనర్ల నేమ్ని పక్కాగా ఒక సిస్టంలో రికార్డ్ చేయబడతాయి. దీనివల్ల లాభం ఏంటి అంటే, మీకు ఒక స్థలం ఉంది, మీరు దానికి కొంతకాలం కింద ఈ మధ్య కొన్నారు. కొని దానికి మీరు న్యాయపరమైన హక్కుదారులు. ఈ యాక్టు మీకు ఒక టైటిల్ ఇస్తుంది. టైటిల్ అంటే ఒక నెంబర్ లాంటిది మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఈ పర్టికులర్ స్థలం ఓనర్ ఇతను అని ఒక టైటిల్ క్రియేట్ చేసి, అంటే ఒక నెంబర్ క్రియేట్ చేసి డేటా ఒక సిస్టంలో దాన్ని క్రియేట్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే, ఒక స్థలం మనం కష్టపడి కొంటే అది ఎటువంటి కబ్జాలకు గురి కాకుండా మనల్ని కాపాడుద్ది ఈ పర్టికులర్ యాక్ట్ అనేది. మీరు ఒక స్థలం కొన్నారు, ఆ స్థలం పేరుపైన నలుగురు హక్కుదారులు వచ్చారనుకోండి, దానివల్ల ఎంత నష్టం. ఇప్పుడు జరుగుతున్న రియల్ ఎస్టేట్ మోసాలు చూస్తే ఒకే ల్యాండ్ని నలుగురికి అమ్ముతున్నారు. ఎలా అమ్ముతున్నారా అంటే, సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని ఉపయోగించుకొని నకిలీ కాగితాలు సృష్టించి ఒక స్థలాన్ని నలుగురికి అమ్ముతున్నారు. దీనివల్ల కోర్టులో కేసులు వేయటం తప్ప న్యాయపరమైన ఓనరు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. వాటిని అన్నిటిని తగ్గించడానికి ఈ ప్లాను చాలా ఉపయోగపడుతుంది. మీరు కష్టపడి ఒక స్థలం కొన్నారు, మీకు ఒక వ్యాలిడ్ నెంబరు మీకు కేటాయించబడిద్ది. అంటే మీరు ఆ స్థలానికి ఓనరు. ఇంకెవరు వచ్చి అన్యాయంగా ఆ స్థలం పైన ఓనర్షిప్ అడగరు. సో ఈ ప్లాను ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయితే అది మనకు మంచికే. అది ఎటువంటి నష్టాలు కలగవు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, రికార్డ్స్ అన్నీ
మన చరాస్తులు అంటే మన ప్రాపర్టీస్ అన్నీ పక్కాగా డిజిటలైజ్ చేయొచ్చు. పేపర్ వర్క్ తగ్గించి మన డాక్యుమెంట్స్ అన్నీ ఒక లీగల్ వేలో ఆన్లైన్ అయిపోతాయి. మన పర్టికులర్ ఊరిలో గ్రామంలో ఉన్న ల్యాండ్ అన్ని అది వెదర్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండిద్ది. ఇలా 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 చేయటం వల్ల ల్యాండ్ అనేది పక్కాగా రికార్డ్ చేయబడుతుంది. ప్లస్ గవర్నమెంట్కి ఎంత గవర్నమెంట్ స్థలం ఉంది అనే పక్క ఐడియా వస్తుంది. యాజ్ వెల్ యాజ్ చాలా రియల్ ఎస్టేట్ మోసాలు, భూ కబ్జాలు చాలా తగ్గిపోతాయి. మళ్ళీ ఇంకొక ముఖ్య విశేషాలు ఏంటంటే, ఫార్మర్స్కి లోన్లు కావాలి అంటే ఈ ఈ స్థలం చూపించి బ్యాంకుల దగ్గర లోన్ తెచ్చుకోవచ్చు. అంటే దిస్ ఈజ్ ద అల్టిమేట్ అథారిటీ. అంటే ఇంతకు మించి ప్రూఫ్ మీరు ఈ పర్టికులర్ ల్యాండ్కి మీరు ఒక పర్టికులర్ యూనిక్ ఒక నెంబర్ క్రియేట్ చేయటం వల్ల ఆ నెంబర్ అనేది చాలా వ్యాలిడ్. ఏ బ్యాంక్ అయినా ఆ నెంబర్ని చూసి ఆ ల్యాండ్ని వ్యాలిడ్ ల్యాండ్ అని యాక్సెప్ట్ చేస్తుంది. ఎటువంటి ఎంక్వైరీల పేర్లతో లోన్ ఆగదు. ఈ పర్టికులర్ సిస్టమ్ వల్ల ఫార్మర్స్కి లోన్లు ఈజీగా వస్తాయి. రియల్ ఎస్టేట్ మోసాలను చాలా అరికట్టచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఓనర్లకి ఒక రక్షణ లాంటిది ఈ ప్లాను. దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కొంచెం టైం పట్టిద్ది. దీనివల్ల ఏ గవర్నమెంటు లాభం ఉండదు, ఇది ప్రజలకి లాభం. ఏ గవర్నమెంట్ లాభం ఉండదు, ఇది ప్రజలకే లాభం. దయచేసి ఎటువంటి పుకార్లను నమ్మకండి. ఈ ప్లాను ఎప్పుడు ఇంప్లిమెంట్ అయితే అప్పుడు స్వచ్ఛంగా గవర్నమెంట్కి సహకరించండి.